రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్ళు అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక సీరియస్ సమస్య. వర్షాలు, రోడ్డు మీద ధాన్యం ఉంది, ప్రభుత్వం సంచులు అందించట్లేదు, వెహికల్స్ అందించట్లేదు, కావాల్సినంత అంటే అప్ టు ద మార్క్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో తేమంటున్నారు, మరొకటి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటివి ఏవీ లేకుండా ఉండే, ఎంత తేమ ఉన్నా కొంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడేమో ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంది, అధికారులు ఇట్లా చేస్తున్నారని రైతులు రోడ్ల మీదకి వచ్చి పాపం వాళ్ళ బాధ వెళ్ళబోసుకుంటున్నారు. సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దగ్గరే వాళ్ళ బోర్డు వెళ్ళబోసుకోవడాన్ని మనం చూసాం. ఓవరాల్గా ఇష్యూ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ట్వీట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు గారు, రైతులను రోడ్డున పడేశావు, పంటలకు మద్దతు ధర ఎక్కడుంది? రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్న రైతుల వద్ద ధాన్యం కొనే నాదుడే లేకుండా పోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకొని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటూ ఉన్నారు. తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు 300 నుంచి 400 రూపాయల నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని రైతులు కూడా మినిస్టర్ గారి దగ్గర వెళ్ళబోసుకున్నారు. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది. 75 కిలోల బస్తాకు 1725 రూపాయల చొప్పున ఏ ఒక్కరికి అందే పరిస్థితి లేకుండా పోయింది. ధాన్యం కొనేవారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పండంతా తడిసి ముద్దయింది. రంగు మారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుఫాన్ వస్తుందని 4 రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కడికి వెళ్ళినా కిలోమీటర్ల కొద్దీ ధాన్యం రాసులు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడ, మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవున ఆరబెట్టిన ధాన్యం కొనే నాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా? కనీస సాయం అందించిన పాపాన పోలేదు. వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఈ క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన, రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారిపోయింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్తో నువ్వు, మీ మంత్రులు కాలం గడుపుతూ ఉన్నారు. మా హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. 5 ఏళ్ళు పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశాం. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర కల్పించాం. అంతేకాదు, గన్ని సంచులు, లేబరు, రవాణా ఛార్జీలను ప్రభుత్వమే అదనంగా ఇస్తూ వచ్చాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా 1967తో కూడిన టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. గతేడాది ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ IAS అధికారిని నియమించి రైతుల వద్ద ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశాం. కల్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు
నాడు ప్రతి జిల్లాకు ₹1,00,00,000 కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చేశాం. రంగు మారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నాం. తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం. మిల్లర్ల దోపిడీని అరికెట్టేందుకు ఆర్బీకేల కేంద్రంగా ఈ క్రాప్ డేటా ఆధారంగా ధాన్యాన్ని సేకరించాం. క్షేత్రస్థాయిలో ఆర్బీకే సిబ్బంది రైతు క్షేత్రాల వద్దకు వెళ్ళి జియో ట్యాగింగ్ ద్వారా ఫోటోలు తీసి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లోనే రైతుల వివరాలను నమోదు చేసి ట్రక్ షీట్ జనరేట్ చేశాం. ధాన్యం తరలించాల్సిన మిల్లులను కూడా ఆటోమేటిక్గా ఎంపిక చేసి సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చాం. ధాన్యం లోడులు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్ను అమర్చాం. మిల్లుల్లో రైతులతో సంబంధం లేకుండా ధాన్యం నాణ్యతా సమస్యలను పరిష్కరించాం. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రతి మిల్లుకు కస్టోడియన్ అధికారిగా నియమించాం. మండలానికి ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించాం. వ్యవసాయ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్ పర్యవేక్షణలో ప్రతి జిల్లాకు ఒక మొబైల్ మెనూ మిల్లును ఏర్పాటు చేశాం. రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకేల ద్వారానే ఇవన్నీ చేశాం. మా హయాంలో ఏ ఒక్క రైతుకు తమకు మద్దతు ధర దక్కలేదని రోడ్డు మీదకు రాలేదు. 2014-19 మధ్య మీ పాలనలో 17.94 లక్షల మంది రైతుల నుంచి 40,236 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే 2019-24 మధ్య మా హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి 67,906 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. అధికారంలో వచ్చేందుకు హామీలతో మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు 20,000 చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు? సూపర్ 6 హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించుకుంటుంది? సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు నానా ఆగచాట్లు పడ్డారు. లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలు ఇచ్చే నిపుణులు లేకుండా పోయారు. ఆర్బీకేలు నీరుగారిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పథకాల రద్దుతో రైతులకు తీవ్ర నష్టం. విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, 0 వడ్డీ రాయితీ వంటి పథకాలను అటకెక్కించేశారు. రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ఆ భారాన్ని రైతుల నెత్తిన మోపారు. 2023-24 సీజన్లో రైతుల తరపున చెల్లించాల్సిన 930 కోట్ల ప్రీమియం బకాయిలు జూన్లో కట్టాల్సి ఉండగా నువ్వు ఎగ్గొట్టడం వలన రైతులకు 1385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. పెట్టుబడి సాయం లేక, రుణాలు అందక ₹3, ₹5 వడ్డీలకు అప్పులు చేసి మరీ రైతులు సాగు చేశారు. అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యం, మొండి చెయ్యి ప్రదర్శించిన వైపరీత్యాలకు ఎదురొట్టి సాగు చేసిన రైతులు నీ నిర్వాహకం వలన తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సుదీర్ఘంగా ప్రస్తుత సమస్య మీద ట్వీట్ చేశారు. ఎక్కడే కూడా పనికిమాలిన పదాలు లేవు, చండాలమైన భాష లేదు. ఎంత క్లీన్గా సబ్జెక్టు వరకు పరిమితమై జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఉంది చూసారా?